నిన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నా పైన మా గౌరవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఎవరు నువ్వు నా గురించి మాట్లాడడానికి? నీకేం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు? ముందు నేను నీ గురించి మాట్లాడేదా లేదా మీ నాయకుడి గురించి మొదలు పెట్టేదా? నీ గురించి మొదలు పెడతాను. నువ్వు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను నీ బామర్ది బంగారెడ్డితో కలిసి హత్య చేయించలేదా? అలాగే నీ రెండో కూతురు, నీ మొదటి కూతురు నువ్వు బీసీ నాయకుడికి ఇచ్చి ఆదర్శ వివాహం చేశానని గొప్పలు చెప్పుకున్నావు. అదే మొదటి కూతుర్ని అల్లుడిని రెండో పెళ్లికి పిలవకుండా బహిష్కరించింది నిజం కాదా? అలాగే కలవరి చర్చి భూములు కాజేయలేదా? చౌటప్పల దగ్గర ఉన్న ఎస్సీ భూములను లాక్కోలేదా నువ్వు? రుద్దుటూరు సంజీవ కాలనీలో కొంతమంది పేదల భూములు లాక్కుని వాళ్ళు కడుపు కొట్టింది నిజం కాదా? గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఎన్నో కోట్లు దొంగ బిల్లులు పెట్టి కాజేసిన దొంగవు కాదా నువ్వు? అలాగే దొంగ నోట్లు చలామణి కేసులో అరెస్ట్ అయిన ఒంగోలు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రసపుత్ర రజనీ నీకు సంబంధాలు లేవా? నువ్వు పార్ట్నర్ కాదా? ఇంకా కామెడీ విషయానికి వస్తే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నువ్వు టీవీలో హైలైట్స్ చూస్తూ అది లైవ్ మ్యాచా హైలైట్ మ్యాచా తెలియకుండా క్రికెట్ బుక్కి ఫోన్ చేసి ఇండియా గెలుస్తుంది ₹1,00,000 అని చెప్పిన కామెడీ పీస్ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి పరిస్థితి ఏంది తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు రాష్ట్ర కార్యదర్శివి, నేను రాష్ట్ర కార్యదర్శి అని మాట్లాడుతున్నావు. నువ్వు నియోజకవర్గానికి పరిమితమైన ఒక కబ్జా కోరు, భూ కబ్జాదారుడివి, దొంగ మూట్ల కేసులో అట్లా అన్ని కేసులు ఉండేవి. నువ్వు నేను సమానం అని మాట్లాడుతున్నావు. నువ్వు మా చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుతున్నావు. నీ స్థాయి నా స్థాయి కంటే తక్కువ. నేను పార్లమెంట్నే ప్రభావితం చేయగలిగిన నాయకుడిని నేను. నువ్వు నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడివి. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు ఏదో ఎంకరేజ్ చేస్తాడు, మహేష్ నాయుడు పైన అనేక కేసులు ఉన్నాయి, ఏదేదో అంతర్జాతీయ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, అది ఇది ఏదో నీ నోటికి వచ్చింది వాగావు. ఏదైనా ఒక్కటి నిరూపించగలవా నువ్వు? 2006లోనే నా ప్రజాదరణ, నాకున్న బలగాన్ని అన్ని చూసి మీ నాయకుడు రాజశేఖర రెడ్డి భయపడి ఆ రోజుల్లోనే అనేక తప్పుడు కేసులు, అనేక అక్రమ నిర్బంధాలు నా పైన పెట్టి నన్ను స్మగ్లర్గా చిత్రీకరించాడు. తప్పుడు కేసులతో స్మగ్లర్గా చిత్రీకరించినాడు. అది తెలుసుకో ఫస్ట్. అదే మీ రాజశేఖర రెడ్డి 2009లో రెండోసారి సీఎం కాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడీ యాక్ట్స్ అనేది బ్యాన్లో ఉన్నాయి అంతవరకు. ఆ బ్యాన్ ఎత్తేసి మొట్టమొదటి పీడీ యాక్ట్ విత్ ఎన్కౌంటర్ ఆర్డర్ నాపై ఇష్యూ చేశాడు. అంటే అర్థం చేసుకోవాలి, నువ్వు మీ నాయకుడికే నేను భయపడలా, మీ నాయకుడే నాకు భయపడి నన్ను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశాడు. నన్ను ఒక స్మగ్లర్గా చిత్రీకరించింది మీ నాయకుడు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే నీకు చాలా మంచిది. ఏదో మైక్ ఉంది మాట్లాడేశారు, ఏదో అందరినీ మాట్లాడుతుంటాం, అంతా వదిలేస్తారు. ఇక్కడ నేను వదిలేసి కూర్చునే రకం కాదు, అది కూడా గుర్తుపెట్టుకో. 2, నువ్వు అంటున్నావు చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేశాడు మహేష్ నాయుడు ప్రోత్సహిస్తున్నాడని. నా పైన ఒక చిన్న మచ్చ ఉందని తెలిసే, నాకు ఎన్నో అర్హతలున్నా నన్ను కొంచెం పక్కన పెట్టే పార్టీని ముందుకు తీసుకెళ్తా వచ్చిన నాయకుడు మా నాయకుడు. అభివృద్ధి కావాలి, చెడ్డ పేరు రాకూడదు, ఏదో రోజు నీలాంటి కుక్కలు మురిగితే కూడా ఆ కుక్కలకు సమాధానం చెప్పకూడదనే ఉద్దేశంతోనే మా నాయకుడు నన్ను కొంచెం పక్కన పెడతా వచ్చాడు. అన్ని అర్హతలున్నా కూడా. అదే మీ నాయకుడు ఏం చేశాడు? నేను 12 నెలలు పీడీ యాక్ట్లో ఉన్నది వాస్తవం, నేను నిర్బంధంలో ఉన్నా. మీ నాయకుడు మాదిరి 16 నెలలు రిమాండ్ ఖైదీగా లేను నేను. మీ నాయకుడు ఎందుకు వెళ్ళాడు జైలు 16 నెలలు? దేశంలోనే ఎవరూ చేయనంత ఆర్థిక నేరాలు చేసి ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటి ఆర్థిక నేరగాడు నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు నన్ను విమర్శించడానికి నీకు సిగ్గైనా ఉండాలా? అలాగే మీ నాయకుడు, మా నాయకుడు ఎక్కడ క్రిమినల్ ఎంకరేజ్ చేసింది సందర్భం లేదు.
మీ నాయకుడు సొంత బాబాయిని చంపిన అవినాష్ రెడ్డిని ఎంపీని చేస్తుంది, కార్ డ్రైవర్ చంపిన అనంతబాబుని ఎమ్మెల్సీని చేసి ఇంకా పక్కన పెట్టుకుని తిప్పుకుంటున్నావు. ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మినిస్టర్లు నాయకులు ఇంకా నా వాళ్ళు అనుకుని భుజాలకు చేతులు వేసుకుని తిరుగుతున్నావు. అదే మా నాయకుడు చిన్న ఆరోపణలు వచ్చిన ఆదిమూలంలో ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి సమాజానికి ఒక సంకేతం ఇచ్చాడు. మీ నాయకుడు ఇచ్చాడా? ఫస్ట్ మీ నాయకుడిని అడుగు. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మమ్మల్ని మాకల్లా ఏలెత్తి చూపించే బదులు ఊరంతా మీ వైపు ఏలెత్తి చూపిస్తుంది. అది గమనించుకుని నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇంక వస్తాం మీ నాయకుడి విషయానికి వద్దాం. ఎర్రచందనాని విషయానికే వద్దాం. మీ నాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ విజయానంద రెడ్డికి కేటాయించలేదా? ఆ విజయానంద రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ విజయానంద రెడ్డి పైన అక్రమ మద్యం తరలించిన కేసులు 2014-15లోనే రిజిస్టర్ అయినాయి. ఎర్రచందనమే కాదు, అక్రమ మద్యం తరలించిన వ్యక్తిని ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా 40 సంవత్సరాలు శ్రీగంధం స్మగ్లర్ గా అనేక హత్యాయత్నాల కేసుల్లో, కటార్ మోహన్ చంపిన కేసులో కూడా ఉండే బుల్లెట్ సురేష్ ను, ఎర్రచంద్రం స్మగ్లర్ పేరు మోసిన బుల్లెట్ సురేష్ ను రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ చేసింది మీ నాయకుడు కదా. గజల శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కదా. అలాంటి శ్రీనివాసరెడ్డిని మండల యువజన విభాగం అధ్యక్షుడు, వాళ్ల భార్య జడ్పీటీసీగా ఎన్నిక చేసింది మీ నాయకుడు కాదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరులు ఎర్రావారిపల్లం రెడ్డప్పరెడ్డి ఎంపీపీగాను, వాళ్ల భార్య రేవతిని తలకోన గుడి ఆలయ చైర్మన్ చేసింది మీ జగన్మోహన్ రెడ్డి కాదా. అదే మండలానికి చెందిన చెంగల్రెడ్డిని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గా, తర్వాత ఎంపీపీగా చేసింది మీ నాయకుడు కాదా. మీ ప్రొద్దుటూరులోనే సంచలనం రేకెత్తించిన దొంగ నోట్ల కేసులో నీ పార్ట్నర్ రసపుత్ర రజనీని రాష్ట్ర బొంగర్ కార్పొరేషన్ డైరెక్టర్ చేసింది నీ కోసం మీ నాయకుడు చేయలేదా. ఇలా చెప్పుకుంటా పోతే 2 రోజులు చెప్పొచ్చు. మీ నాయకుడి ఆధ్వర్యంలో నీ పైన మర్డర్ కేసులు ఉన్నాయి. 99% మీ సహచరుల పైన, మీ నాయకుడి ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళ పైన చిన్న చిత్తక ఆర్థిక నేరాలు, మర్డర్ కేసులు, గంజాయి స్మగ్లింగ్ కేసులు, మొత్తం ఉన్న కేసులన్నీ మీ దగ్గరే పెట్టుకుని నా వైపు ఏలైతే చూపిస్తాను. దానికి నీకే అనిపించదు సిగ్గుగా? ఒకటి గుర్తు పెట్టుకో, మీ నాయకుడు ఏదో స్క్రిప్ట్ రాయిస్తాడు. మీ నాయకుడు స్క్రిప్ట్ అలవాటు పడి ఏదో ఎవడో రాయించిన స్క్రిప్ట్ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. రా సుండుపల్లి మండలానికి రా. ఈ 6 నెలల కాలంలో నేను చేసిన అభివృద్ధి మండల ప్రజలను అడుగు, ఇక్కడున్న మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అడుగు, తెలుస్తుంది. నువ్వేదో సేవ అంటున్నావు. నేను సేవ చేస్తున్నాను, వాళ్ళు ఏదో చేస్తున్నారన్నావు. నువ్వు చేసే సేవ ఏంది? నంగం హత్యలు చేయించడం, దొంగ నోట్లు చలామణి చేయించడం, మట్కా ఆడించడం, పేదల భూములు కబ్జా చేయడం, ఇదేనా నువ్వు చేసే సేవ? నువ్వు సేవ అనే పదానికి వాడడానికి కూడా అనర్హుడు. నీకు చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నావు. నువ్వు నా గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావు. నువ్వు నా స్థాయికే తగ్గ వ్యక్తివి కాదు. నువ్వు అలాంటిది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీ ఒంటికే మంచిది. ఎప్పుడైనా మీ నాయకుడి దగ్గరికి వెళ్లి, అయ్యా జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు మనం పోస్ట్ మార్టం చేసినట్టు చేసి మన అవినీతి, మన అరాచకాలన్నీ బయట తీస్తాండ్రు, ఇలాంటి స్క్రిప్ట్లు వద్దు, మర్యాద మన ఇళ్లలో మనం ఉందాం, మనం 11 సీట్లకు పరిమితం చేసి ముసుకేసి ఇంట్లో కూర్చొని పెట్టినారు. నువ్వు బెంగళూరు ప్యాలెస్ లో పడుకోండావు, నేను నా ఇంట్లో పడుకున్నావు, ఎందుకే రోడ్డుకు లాగి నన్ను వాళ్ళ దగ్గర నానా మాటలు అనిపిస్తాండో, నా వల్ల కాదు నాయన దండం పెట్టి ఇంట్లో మర్యాద కూర్చుంటే నీకు బాగుంటుంది. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి నా పైన ఏదో అనేక కేసులు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయంటున్నావు. నా పైన అనేక కేసులు లేవు, అది తెలుసుకో. నన్ను సృష్టించిందే మీ నాయకుడు రాజశేఖర రెడ్డి అయితే నాకు అంతర్జాతీయ స్థాయి వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి నువ్వు నిరూపించగలవా? ఎక్కడ నన్ను ప్రొద్దుటూరు రమ్మంటావా, లేదా నువ్వు కడపకు వస్తావా? నువ్వు ఎలాగో సుండుపల్లికి రాలేవు,
నీ శక్తి చాలదో నీ భయం ఉంటుంది. నేనే వస్తా, కడపలో కూర్చుందాం లేదా ప్రొద్దుటూరులో కూర్చుందాం. 2, నువ్వు నీ నాయకుడు ఇక్కడ ఈ 2 ప్రాంతాల్లో రాయచోటి రాజంపేట 2 ప్రాంతాల్లో పూర్తిగా పట్టుకోల్పోతున్నాం. మహేష్ నాయుడు ఇంక ఎదుర్కోలేం అనే దురుద్దేశంతో ఏదో నీకు ఇచ్చే ఉచిత సలహాలు తీసుకుని ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇంగుగా బాడీ పెరిగిన బుద్ధి లేని రాచమల్ల దగ్గర మాట్లాడించడం ఇది కరెక్ట్ కాదు. నువ్వు రా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నువ్వైనా రా, లేదా మీ నాయకుడు జగన్ అయినా తెచ్చుకో. ఇదే సుండుపల్లి మండలంలో నిలబడదాం. మీకు డిపాజిట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి ఈ సవాలుకు నువ్వు సిద్ధమా? ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం మంచి చెడు కాదు, చెడు మంచి కాదు. నేనేందో మా మండల ప్రజలకు తెలుసు, మా పార్టీ అధిష్టానానికి తెలుసు. నాకేదో అధిష్టానం ఏదో పదవి ఇచ్చింది అంటున్నావు. నాకు అధిష్టానానికి ఎంతో పార్టీ ప్రతిష్టకు పార్టీ కోసం ఎంతో శ్రమించినా గానీ నేనే కొంచెం దూరంగా ఉన్నాను. నీలాంటి వాళ్లకు నోటికి అవకాశం ఇవ్వకూడదని ఇది గుర్తు పెట్టుకుని మా నాయకుడి గురించి ఇంకొకసారి మాట్లాడితే నీ పైన తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి.